ఏమైంది హనీ? చాలా టైర్డ్ అయిపోయాను. నేను చాలా టైర్డ్ అయిపోయాను. నీతూ, నువ్వు అంత దూరం నుంచి మమ్మల్ని ఎందుకు ఈ కొట్టుకు తీసుకొచ్చావు? ఎందుకంటే నా ఫేవరెట్ క్యాండీ ఇక్కడే ఉంది. అలాగే మీకు కూడా చేస్తాను. క్యాండీ మ్యాన్, దీని గురించి నేను చాలా విన్నాను, కానీ ఇంతవరకు తెలియదు. బాగుంటుందా? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అన్నయ్య, ఇదొకటి ఇదొకటి, ఆ తర్వాత ఆ క్యాండీ కూడా ఇవ్వండి. కానీ నీతూ, నువ్వు నీ దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశావు కదా. అయితే ఏంటట, నేను ఖర్చు పెట్టడం ఇష్టం లేదా? చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. క్యాండీ మ్యాన్, ఇక్కడికి మనం రోజు వద్దామే. నాకు ఆ క్యాండీ కావాలి. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర లాక్కుందాం. అది నీకు డబ్బిచ్చే కొనిస్తానులే. అంతకు ముందు కొంచెం ఎంజాయ్ చేద్దాం. ఎంజాయా? అది శ్మశానంలో. శ్మశానంలోనా? అదండి, అక్కడికి వెళ్ళి దాక్కుందాం. మనం లోపలికి వెళ్ళి చూద్దామా? ఎవరు లోపల ఇరుక్కుపోయినట్టున్నారు. శ్మశానంలోనా? వద్దు, నాకు భయంగా ఉంది. అరే, భయం ఎందుకు? మన ముగ్గురం కలిసే వెళ్దాం. సరే, పదండి. పద. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరేంటి? కానీ అరుపులు ఎక్కడి నుంచిగా వచ్చి. ఎవరైనా ఉన్నారా? ఎవరది? ఎందుకు అరుస్తున్నారు? మీరు మా ముందుకు రండి. వాళ్ళకి ఏమైనా దెబ్బ తగులుంటుంది. రండి, లోపలికి వెళ్ళి చూద్దాం. పద హనీ. పద పద. హరి, అసలు ఇలాంటి ఆటలేంటి నీకు? ఇది మాకు ఆటే, కానీ మీకు ఒక హారర్ ఫిలిం. అవును, ఇది ఒక పెద్ద ఫ్లాప్ ఫిలిం. నేనేం భయపడలేదు. ఓకే, నువ్వు భయపడలేదు, కానీ నీ ఫ్రెండ్ వాళ్ళని చూడు. ఒక చిన్న పిల్లాళ్ళ భయపడుతున్నాడు. లుల్లు భయం వేస్తున్నాడు. ఏం జరుగుతుంది? ఎవరు నన్ను గట్టిగా చదవద్దు, చదివితే వాళ్ళకి చుట్టుకుంటుంది పాపం. ఏ దద్దమ్మా, చదవటం మర్చిపోయావా? అరే, దీని మీద రాసుందే, దాన్ని గట్టిగా చదివితే ఇక్కడున్న మనందరికి పాపం చుట్టుకుంటుంది. సరే, నేను చదువుతాను. నువ్వు ఈ వార్నింగ్ ని చదవలేదా? బిగ్గరగా చదివావంటే ప్రమాదం. ఊరుకో, నేను ఇప్పుడు చదువుతాను. అరే హరి, ఎవరు నన్ను గట్టిగా చదవద్దు, చదివితే వాళ్ళకి చుట్టుకుంటుంది పాపం. 12 గంటలు కొట్టగానే నీలో భయం రేగుతుంది. భూతాలుగా మేము వస్తాం, మనిషిగా మేమిప్పుడు నిద్రిస్తున్నాం. హ్యారీ, అసలు నువ్వేం చేస్తున్నావు? ఇదంతా నిజమైతే అప్పుడు నీకు ధైర్యం ఉంటే 12 గంటలకు ఇక్కడికి వచ్చి చూడు. అసలు నువ్వేమంటున్నావు? ఇట్స్ ఎ ఛాలెంజ్. రాత్రి 12 గంటలకు వచ్చి చూడండి. ఇందులో పెద్ద విషయమే ఉంది. మేము ముగ్గురం వస్తాం. ఏంటి? వద్దు, నేను వస్తాను. నువ్వు ఇప్పుడు ఛాలెంజ్ చేయడం వల్ల ఏమీ రావడం లేదు. అయితే భూతాలతో ఆడుకోవడానికి వస్తావా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఇక్కడ రాసిందంతా ఒకవేళ నిజమైతే? నితు, జాయ్, రా వెళ్ళిపోదాం. ఇప్పుడు షర్మిలా మిస్ క్లాస్ టైం అయిపోయింది. డియర్ స్టూడెంట్స్, మనం ఎందుకు ఈ గార్డెన్ లో కూర్చున్నామని మీరందరూ ఆలోచిస్తున్నారు కదా.
కవితల్ని చదివేటప్పుడు మనం ప్రకృతిని ఆనందించామంటే అప్పుడు ఆ కవితలో ఉన్న ఆనందాన్ని ఇంకా తెలుసుకోవచ్చు. మిస్, ఇవాళ మీరు మాకు కవితలు నేర్పిస్తారా? లేదు, అందరూ ఈ రోజు కవితలు రాయబోతున్నారు. నాకేమీ రాదు. ఇలా చూడండి, మీ అందరికి 1 వీక్ టైం ఇస్తున్నాను. వారం రోజుల తర్వాత మనం అందరం కలిసి ఇక్కడే మీట్ అవుదాం. అప్పుడు మీరు రాసిన కవితలన్నీ మీ ఫ్రెండ్స్ ముందు చదివి వినిపిస్తారు. మేడం, ఇది చాలా కష్టమైన పని. మాకు కవితలు రాయడమే రాదు. అయితే సరే, పాడి వినిపించండి. ఈ విధంగా జీవిత బంధాలు సాగే అనుబంధాలు ఏంటి ఈ రోజు రాత్రి ప్రోగ్రామ్ ఏంటి? వాట్ ప్రోగ్రామ్? అరే అదే శ్మశానం ప్రోగ్రామ్. ఇవాళ జాయ్ గ్రూప్ భయంతో పారిపోతారు. అంటే నీ ఉద్దేశం సమాధి నుంచి భూతం బయటకు వస్తుందా? 1 కాదు, 4 భూతాలు. అరే నాయనా, 4 భూతాలా? యు సోను, అవి తర్వాత నేను హ్యారీ ది రాక్ స్టార్. మనం ఇప్పుడు ఇక్కడికి రావడం అవసరమా? అవును, అవసరమే. లేకపోతే హ్యారీ మనం భయపడుతున్నామని అనుకుంటున్నాడు. కానీ వాడి ఇక్కడికి రాలేదే, మనం వచ్చి ఏం ప్రయోజనం? అరే 12 గంటలకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదే. అంటే ఇక్కడ నిద్రపోతున్న భూతాలు లేచొస్తాయా? ఒకవేళ హ్యారీ దాన్ని నిజంగానే లేకుంటే మనమే కదా దాన్ని అడ్డుకోవాలి. పదండి. ఎటు వెళ్ళాలి? జాగ్రత్త. ఇక్కడెక్కడ ఉండాలి. ఇక్కడుంది. ఇటు వచ్చి. కానీ ఇక్కడ ఎవరు లేరేంటి? హ్యారీ, 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 హ్యారీ. వీడిని హీరో మాత్రమే అడ్డుకోగలడు. సోను, దీపి, హ్యారీ. హ్యారీ, నువ్వా? భయపడిపోయారు. చండాలికి అంతమనేదే లేదు. తనకి ఎవ్వరూ ఇష్టం ఉండరు.
శాశ్వతంగా సమాధిలో నిద్రపోతున్న నాకు విముక్తి లభించింది. ఇప్పుడు నేను నాతో పాటున్న ఆ ముగ్గురిని కూడా కనిపెట్టి వాళ్ళని సమాధి నుండి లేపి వాళ్ళకి ప్రాణం పోస్తాను. ఆ తర్వాత మేమే రాజ్యం ఏలతాం. డిఫరెంట్ గా ఉంది. చాలా పురాతనమైన పేరా ఏంటి? మావి చాలా పురాతనమైన పేర్లు. 1000 సంవత్సరాల క్రితం వాళ్ళం. మేము మొత్తం నలుగురం. మొదటిదాన్ని నేను చండాలిని. ఈ భూమిని మొత్తం నా వశం చేసుకుంటాను. ఆ తర్వాత నా ముగ్గురు మిత్రులున్నారే, గాలి, నీరు, అగ్నిని వాళ్ళ వశం చేసుకుంటారు. మేము నలుగురం కలిసి మా శక్తులన్నీ ప్రయోగించి ఈ ప్రపంచాన్నే మా స్వాధీనం చేసుకుంటాం. నువ్వెందుకని ఇలా చేసావు? అది ఇంకా ఏమేం చేస్తుందో తెలీదు. ఇప్పుడు దాన్ని ఎవరు ఆపుతారు? తను వచ్చి అందరినీ భయపెట్టేసింది. ఇంకేం చేస్తుందో తెలియడం లేదు. గైస్, లెట్స్ గో. పదండి పదండి పదండి. దుష్టా, కుల్తని, కాళింది, మీ ముగ్గురు ఏమైపోయారు? మన రాజ్యం నెలకొల్పాలని నేను తప్పిస్తున్నాను. నేను మీ ముగ్గురిని కనిపెట్టేంత వరకు మీకు నేను ఎలా ప్రాణాలు ఇవ్వగలను? మీ ముగ్గురు వస్తేనే కదా మన నలుగురం కలిసి ఈ భూమండలాన్ని శాసించగలం. నువ్వు ఎవరు పిలుస్తున్నావో వాళ్ళు మరణించారు. నాకు తెలుసు, కానీ వాళ్ళుండే సమాధులు నాకు తెలిస్తే చాలు. వాళ్ళని నేను మళ్ళీ బ్రతికించగలను. ఈ లోకానికి వాళ్ళు తిరిగి రావాలంటే వాళ్ళుండే చోటు ఒక్కడికి మాత్రమే తెలుసు. వాడే అజ్గర్. అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పు. నాకేంటి లాభం? ఏం కావాలి నీకు? మీ నలుగురు గురించి నాకు బాగా తెలుసు. మీ నలుగురు ఒకటయ్యారంటే ఈ లోకాన్ని శాసిస్తారని విన్నాను. సరే, మీ నలుగురు ఈ లోకాన్ని శాసించారంటే అందులో నాకు సరి సమానమైన హక్కు ఉండాలి. ఏమిటి? ఎందుకు అవన్నీ అడుగుతున్నావు? నేను ఒకనే రాజ్యం వెళ్ళాలనుకున్నాను, కానీ ఏం చేయను? మీ నలుగురు శక్తిని వదులుకోలేకపోతున్నానే. అందుకే నాకు కావాల్సింది అడిగాను. మీ నలుగురు కలిసి ఈ లోకాన్ని శాసించారంటే పాపానికి 5వ రాజు అజ్గర్ అంటే నేనే. వీల్లేదు. రాత్రంతా నిద్ర లేకపోవడంతో ఏం చేశానో తెలుసా? టిఫిన్ తింటున్నప్పుడే పడుకుండిపోయాను. నేను ఈరోజు లీవ్ పెడదాం అనుకున్నాను, కానీ పీపీ మావయ్య వదలలేదే. రాత్రంతా శ్మశానంలోనే ఉండిపోయాం కదా. రాత్రంతా దోమలు కుడితే నిద్రపోలేదని అమ్మతో చెప్పాను. నేనేం చెప్పానంటే అది కోల్డ్ ఎలర్జీ ఎఫెక్ట్ అయిందన్నాను. డ్యూడ్, నేను తలుచుకుంటే ఇంట్లోంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎంతసేపు అయినా బయట తిరగచ్చు. నీకేంటి బాబు, మీ నాన్నగారు 24 గంటలు కంప్యూటర్ ముందే ఉంటారు, అందుకని అన్నీ మర్చిపోతున్నారు. మా నాన్న గురించి ఇంకోసారి మాట్లాడావంటే అవి హరి, నువ్వు నీ ఫ్రెండ్స్ తో గొడవ పెట్టుకోకూడదు. నీ బిహేవియర్ నాకు కొంచెం కూడా నచ్చలేదు. హరి, నీ ప్రవర్తనని నువ్వు ప్రారంభంలోనే మార్చుకోకపోతే భవిష్యత్తులో నువ్వు చాలా కష్టాలు పాలవుతావు తెలుసా? నా మాట విను. నువ్వు ఇప్పటి నుంచే మంచివాడుగా మారడానికి ప్రయత్నించు.
అర్థమైందా? హరి, షర్మిలా మిస్ ని నిన్ని మాట్లాడుతున్నా నువ్వేమీ మాట్లాడవేంటి? నీకేమీ కాలేదుగా? Dude, నువ్వు చూసావుగా ఇవాళ షర్మిలా మ్యామ్ ఎంత అందంగా ఉన్నారు. కానీ నిన్న ఆవిడ క్లాస్ అందరిలోకి పనికిరాని వాడిగా జమ కట్టింది. కానీ ఇప్పుడు నేను అందరికన్నా మంచివాడినని పేరు తెచ్చుకుంటాను. అదెలాగా? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. వెతికి వెతికి నేను ఎంతగానో అలసిపోయాను. కానీ నా ముగ్గురు మిత్రుల సమాధులు కనిపెట్టలేకపోయాను. మేము నలుగురం ఒకటి కాకపోతే ఏమవుతుంది? నేనొక్కదాన్నే ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలతాను. ఈ భూమిని సర్వనాశనం చేస్తాను. ఈ లోకంలో ఎవరు తినటానికి ఒక గింజ కూడా మిగలకూడదు. జియోమెట్రీ అందరూ ఏం చేస్తున్నారా? నా క్లాస్ లో మీరందరూ పోటీ పడి గురక పెట్టి నిద్రపోతున్నారా? ఇప్పుడు మీ అందరికి నేను ఇవ్వబోయే పనిష్మెంట్ తో నిద్ర పారిపోతుంది. నిన్నే అదేంటి టీవీ ప్రోగ్రామ్ లో డాన్స్ ఆడుతూ పాడతారు కదా, అదే విధంగా ఆడు చూద్దాం. సార్, అదేవి డాన్స్ సార్? నాకు అలాంటివేమీ తెలియవు. అరే బండోడా, నీకు తింటాం నిద్రపోవటం తప్ప ఇంకేం తెలుసు? నేను చేసి చూపిస్తాను, చూడు, బాగా చూడు. ఇది నా స్టైలు. 1 2 1 2 3 4. అరే ఆటల్లోనూ పాటల్లోనూ నేనే రా నెంబర్ 1. ఏంటి చూస్తున్నారు? పాడండి. ఆటల్లోనూ పాటల్లోనూ నేనే నెంబర్ 1 రా. ఆటల్లోనూ పాటల్లోనూ నేనే నెంబర్ 1 రా. ఆటల్లోనూ పాటల్లోనూ ఏంటి చూస్తున్నారు? మీరు వచ్చి ఆడండి, పాడండి, కాడండి. ఆటల్లోనూ పాటల్లోనూ నేనే నెంబర్ 1 రా. నేనే నెంబర్ 1 రా. వచ్చి ఆడు, రా త్వరగా రా. అరే పీపీ, నువ్వేరా నెంబర్ 1. ఆటల్లోనూ పాటల్లోనూ నువ్వేరా నెంబర్ 1. అరే పీపీ, నువ్వేరా నెంబర్ 1. నువ్వేరా నెంబర్ 1. ఆటల్లోనూ పాటల్లోనూ నువ్వేరా. నేను వెంటనే వెళ్ళాలి. ఏమైంది? ఎవరో ఆపదలో ఉన్నారనుకుంటారు. కానీ నేను క్లాస్ నుండి ఎలా బయటకు వెళ్ళగలను? కానివ్వండి. అరే పీపీ, నువ్వేరా నెంబర్ 1. ఆటల్లోనూ పాటల్లోనూ సై అంటే నువ్వేరా పీపీ. అరే పీపీ, అరే పీపీ, పీపీ. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ భూమి మీదే తిండనేది దొరకకుండా చేస్తాను. అన్నిటినీ నాశనం చేస్తాను. అప్పుడే ఇక్కడ ఉన్న ప్రతి జీవరాశి ఆకలితో అలమటించి ప్రాణాలు వదులుతారు. ఆ తరువాత నేను నా ముగ్గురు మిత్రుల్ని కనిపెట్టి వాళ్ళకి ప్రాణం పోస్తాను. ఆ తరువాత మేము నలుగురం కలిసి ఈ లోకాన్ని ఏలతాం.